నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాదుడు నృసింహస్వామిని అనేక విధాలుగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు. ప్రహ్లాదుని ఆంతర్యం ఏంటంటే కేవలం తానొక్కడే ఉద్ధరింపబడాలి, ఈ సంసారం నుంచి బయటపడాలి, ముక్తిని పొందాలని మాత్రమే కాదు. స్వామి, ఎంతోమంది ఈ భవసాగరంలో దుఃఖపడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్ధరించవలసినటువంటి బాధ్యత నీకుందయ్యా. జ్ఞానులైన వాళ్ళు ఎలాగైనా చక్కగా నిన్ను కీర్తిస్తూ భజిస్తూ నీ సామీప్యాన్ని పొందగలరు. కానీ నీ తత్వం తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు తలుచుకుంటే వాళ్ళని మాత్రం అనుగ్రహించలేవా? కాబట్టి నువ్వే అందరికీ దిక్కు. హంతే తిపారచరపి పృహి మూఢ మధ్య. ఈనాడే నువ్వు ఎవరైతే ఈ సంసార కూపంలో ఉండి నీ జ్ఞానాన్ని తెలియక బాధపడుతూ ఉన్నారో వాళ్ళని అనుగ్రహించవలసినటువంటి బాధ్యత నీకున్నదని చెబుతున్నాడు. అంటే భక్తుడైన వాడు తానొక్కడే ఉద్ధరింపబడాలని కాదు ఇక్కడ ఆంతర్యం. తనతో పాటు సమస్తమైనటువంటి జీవులను కూడా యథాశక్తి ఎంతమందినైతే మనం చక్కగా భగవద్జ్ఞానంలోకి మార్చగలమో అలా మార్చి వాళ్ళని కూడా భగవంతునికి దగ్గర చేసేటువంటి ప్రయత్నం భక్తులనేవాళ్ళు చెయ్యాలి అని ఒక చక్కని ఆదర్శాన్ని ప్రహ్లాదుడు మనకు అందిస్తున్నాడు. కోన్వత్రతేఖిల గురో భగవన్ ప్రయాసః ఉత్తారణేస్య భవ సంభవలోపహేతోః మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబంధో కింతేన తే ప్రియజనాననుసేవతాన్నః. అఖిల గురో, అందరికీ గురువి నువ్వే, నువ్వే ఆధారభూతమైనటువంటి వాడివి. కాబట్టి ఆర్తబంధో, ఆర్తులందరినీ రక్షించేవాడివి, బంధువువి అని నీకు బిరుదులు కదా స్వామి. అందువల్ల దయచేసి నా మొర ఆలకించు. సృష్టి స్థితి లయము అని మూడింటిని నడిపించేవాడవు నువ్వే కదా. కాబట్టి అంత గొప్పవాడవై ఈ జగత్తుని నడిపించే సామర్థ్యం కలిగిన నీకు అజ్ఞానంలో కొట్టుమిట్టాడేటువంటి సామాన్యుల్ని ఉద్ధరించడం ఒక లెక్క. నువ్వు అనుకుంటే వీళ్ళకు కూడా ముక్తినిద్దాం, సరే తెలిసి తెలియక ఏవో తప్పులు చేశారు, పర్వాలేదు నేను అనుగ్రహిస్తున్నానని వాళ్ళ లోపాలన్నీ నువ్వే పూర్తిగా కొట్టిపడేసి వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాడివే కదా. ఉత్తారణే, ఉద్ధరించటంలో నువ్వు సమర్థుడివే, మరెందుకు ఉపేక్షిస్తున్నావు స్వామి? మూఢులైనటువంటి వారిని, పామరులైనటువంటి వాళ్ళని నువ్వే రక్షించాలి. ఇక కొంతమంది నీ తత్వం తెలిసిన జ్ఞానులు ఏం చేస్తారంటే ఎక్కడుంటాడు పరమాత్ముడని నీ ఉనికిని వాళ్ళు బాగా పట్టుకున్నారు. ఎక్కడైతే భాగవతులు ఉంటారో, ఎక్కడైతే నీకు సంబంధించిన కీర్తనలు చక్కగా గానం చేయబడుతూ ఉంటాయో, ఎక్కడైతే నీ కథలు వినిపిస్తూ ఉంటాయో ఆ భాగవతుల దగ్గర నువ్వు ఉంటావని తెలుసు. అందువల్ల మా వంటి వాళ్ళందరూ కూడా ప్రియజనానుసేవతాం, నీకు భక్తులైనటువంటి వారిని సేవించి వాళ్ళ మార్గాన్ని అనుసరించటం ద్వారా నీ సన్నిధికి మేము చేరుకోగలుగుతాం. ఏదో నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల, నారద మహర్షి చెప్పినటువంటి ఉపదేశం వల్ల నీ గురించినటువంటి తత్వం నాకు కొంచెం బోధపడింది. మరి ఇది కూడా తెలియని వాళ్ళకి రక్షకులు ఎవరంటే నువ్వే వాళ్ళందరినీ ఉద్ధరించాలని చెబుతున్నాడు. చూడండి, భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై పెగడన్ సంసరణోగ్ర వైతరణికిన్ భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంముఖత్వమున మాయా సౌఖ్య భావంబులన్ సుగతిన్ కానని మూఢులన్ కనిమదిన్
శోకింతు సర్వేశ్వర. నీ తత్వం తెలియక బాధపడుతున్న వాళ్ళని చూస్తే నాకు దుఃఖంగా ఉంది. ఇది భక్తుడి లక్షణం. ఎదుటి వాళ్ళ బాధని చూచి తట్టుకోలేకపోవటం కూడా భాగవతుల యొక్క ముఖ్య లక్షణం. కేవలము మన ఒక్కళ్ళమే భగవంతుడిని స్తోత్రం చేసి జపం చేసి పూజ చేసి ఆయన అనుగ్రహం నాకు లభించింది, నేనొక్కడిని ఉద్ధరింపబడితే చాలు అనుకునే వాళ్ళు మాత్రం భక్తులు కాదు. ఎవరెవరైతే ఆ భగవంతుణ్ణి పొందలేక బాధపడుతూ ఉంటారో, దుఃఖంలో ఉంటారో, వాళ్ళని చూచి కూడా బాధపడుతూ వాళ్ళని కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రుల్ని చెయ్యాలనుకునే వాళ్లే నిజమైన భక్తులని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. నైవోద్విజే పరదురత్యయ వైతరణ్యాః త్వద్వీర్యగాయన మహామృతమగ్నచిత్తః శోచేతతో విముఖచేతసః ఇంద్రియార్థమాయా సుఖాయ భరముద్వహతో విమూఢాన్. ఆ విషయాన్నే చెబుతున్నాడు. నేనైతే భయపడటం లేదు. దురత్యయ వైతరణ్యాః, ఈ సంసారం అనే వైతరణికి నేను ఏమాత్రమూ భయపడటం లేదు. ఎందువల్లంటే నాకు ఒక ఉపాయాన్ని నువ్వే చూపించావు. ఏమిటది? త్వద్వీర్యగాయన మహామృతమగ్నచిత్తః, నీ పరాక్రమాన్ని గొప్పతనాన్ని తెలియజేసేటువంటి చక్కని కీర్తనలు పాడుతూ అమృత తుల్యములైన నీ నామములన్నీ కూడా చక్కగా స్మరిస్తూ నీ భక్తులతో కలిసి నేను ఈ భవసాగరాన్ని దాటగలననే విశ్వాసం నాకు కలిగింది. కానీ శోచే, బాధపడుతున్నాను. దేని గురించి బాధపడుతున్నాను? విముఖచేతసః ఇంద్రియార్థ మాయాసుఖాయ భరముద్వహతః విమూఢాన్. ఈ సంసార తాపత్రయంలో పడి నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక ఇదే ఆనందంగా ఉందని నీ గురించి మర్చిపోయే వాళ్ళని చూస్తే నాకు చాలా దుఃఖంగా ఉంది. వాళ్ళందరినీ ఉద్ధరించవలసినటువంటి బాధ్యత కూడా నీకే ఉంది స్వామి. ప్రాయేణ దేవమునయః స్వవిముక్తి కామాః మౌనం చరంతి విజనే న పరార్థనిష్ఠాః నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకః నాణ్యం త్వదస్య శరణం భ్రమతోనుపశ్యే. సహజంగా చాలామంది చేసేటువంటి పని ఏంటంటే, దేవతలు కానీ మునులు కానీ మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కానీ మాకెవ్వరితో సంబంధం లేదు, మేము ఏకాంతంగా కూర్చుని భగవంతుడిని ధ్యానం చేసుకుంటాం, మా ఆనందాన్ని మేము అనుభవిస్తాం, పరమాత్మను పొందుతామని వాళ్లకు వాళ్లే స్వార్థ ప్రయోజనం కోసం, అంటే తమ ప్రయోజనం కోసం పాటుపడుతూ నిన్ను దర్శించి వాళ్ళొక్కళ్లే ఆ ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది కాదు చేయవలసినటువంటి పని. మౌనంగా ఉండడం, ఏకాంతంగా తిరగడం, తామే తపస్సు చేసుకుని నిన్ను పొందాలనుకోవటం, ఇది కాదు భక్తులు చేయవలసిన పని. నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకః నాణ్యం త్వదస్య శరణం భ్రమతోనుపశ్యే. మరి అలా తపస్సు చేసి నిన్ను పొందేవాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉంటే, భక్తులందరినీ అనుగ్రహించాల్సినటువంటి బాధ్యత నీకుంది. నిన్ను పొందాల్సిన మార్గాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. భాగవతులైనటువంటి వాళ్ళు పామరులై భగవత్తత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళని కూడా భగవత్ సన్నిధికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలి. వాళ్ళ బాధ్యత నీదే స్వామి. త్వదస్య శరణం భ్రమతోనుపశ్యే. ఆ రకంగా కష్టాల్లో ఉండి నీ గురించి తెలుసుకోలేని వాళ్ళకి నీవే దిక్కై ఉన్నావు స్వామి, వాళ్ళని అనుగ్రహించు అని భగవంతుడికి తన ఆర్తిని తెలియజేసుకుంటూ మన తరపున కూడా ప్రార్థిస్తున్నాడు. యన్మైథునాది గృహమేధి సుఖం హి తుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖ భాజః కండూతివన్మనసిజం విషహేత ధీరః. ఇక ఈ గృహస్థాశ్రమంలో పడి వివాహం చేసుకోవాలి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, బాధ్యతలు చేపట్టాలి. కానీ వాటిల్తో సంఘాన్ని పెట్టుకొని మోహంలో పడిపోకూడదు. సామాన్య జనులు ఏం చేస్తున్నారు? ఆ గృహస్థాశ్రమంలో పడి మోహంలో కొట్టుమిట్టాడుతూ తుచ్చమైనటువంటి విషయ సుఖాల కోసం తాపత్రయపడుతూ
బాధలు పడుతున్నారు. ఎలా ఉంది అది చూడటానికంటే, ఎక్కడైనా దురద వస్తే ఆ దురద వచ్చిన చోట గోకినట్లయితే కాసేపు హాయిగా ఉంటుంది. హాయిగా ఉంది కదా అని చెప్పి ఎక్కువగా గోకితే ఏమవుతుంది? మంట పుడుతుంది. అలాగే ఈ విషయ సుఖాల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఈ గృహస్థాశ్రమాన్ని అవన్నీ అనుభవించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, కాస్త ఆనందంగా ఉంటుంది, బాగానే ఉంది అనిపిస్తుంది. అనిపించింది కదా అని నిజమైన తత్వాన్ని మరిచిపోయి వాటితో సంగం పెట్టుకుంటే ఏమవుతుందంటే మంట పుట్టడం ప్రారంభమయ్యి, అసలు మన సారాంశం ఏంటి, మనం మానవ జన్మ ధరించిన దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఈ లోకంలో మనం దేహాన్ని పొందినందువల్ల సంపాదించవలసినటువంటి ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. అలాగే ఈ సంసార తాపత్రయంలో పడి బాగా దురద వచ్చినప్పుడు సామాన్యంగా కాకుండా అధికంగా గోకి చివరికి మంట వచ్చేటట్టు చేసుకున్నట్లుగా ఈ సంసార కూపంలో పడి కొట్టుకుంటున్నారు వీళ్ళంతా. ఎన్ని సుఖాలు అనుభవించినా కూడా తృప్తి మాత్రం ఉండడం లేదు, ఇంకా ఏదో కావాలి. వయస్సు దాటిపోతూ ఉంటుంది, అయినప్పటికీ ఆ వాంఛ అనేది మాత్రం తగ్గదు, ఆశ ఏనాటికి చావదు. కాబట్టి ఎవరైతే ఆ రకంగా దురద పుట్టినట్లుగా సంసారం పట్ల వాంఛ అధికమవుతోందో, దాన్ని గుర్తించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది పొరపాటు, ఇందులో మనం దూరి అందులోనే పడి కొట్టుకోకూడదు, భగవంతుణ్ణి పొందడానికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలనేటువంటి జ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళే ధీరులు అని పిలవబడతారు. కానీ అలాంటి వాళ్ళు మచ్చుకైనా మనకు కనిపిస్తారా? నీ మాయలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. స్వామి, అలాంటి వాళ్ళని ఉద్ధరించవలసినటువంటి బాధ్యత నీదే అని ప్రహ్లాదుడు కోరుతున్నాడు. మౌనవ్రత శ్రుత తపోధ్యయన స్వధర్మ వ్యాఖ్యారహో జప సమాధయ ఆపవర్గ్యా. లోకాన్నంతా చదివేసినట్లుగా ప్రహ్లాదుడు చెప్పే మాటలవన్నీ మనందరికీ సంబంధించినవే. లోకంలో ఎన్నో మాయలు చేస్తూ ఉంటారు. దేనికోసం? జీవనోపాధి కోసం. కళ్ళు మూసుకుని కూర్చోవటం, జపం చేస్తున్నట్టుగా నటించటం. నిజంగా తపస్సు చేసుకునే మహానుభావులు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ గురించి కాదు. మాయతో జనాన్ని ఆకర్షించి తమ తుచ్చమైన స్వార్థ ప్రయోజనాలు పరిపూర్ణం చేసుకోవటం కోసం నటించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మౌనవ్రతము, అలాగే బ్రహ్మచర్యనిష్ట కలిగినట్టుగా ఉండడం, వేదాలన్నీ తెలుసు అనుకోవటం, తపస్సును ఆచరిస్తున్నట్లుగా మభ్యపెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ జనాన్నందరినీ కూడా ఆ మాయలో పెట్టి తమ ఉదర పోషణం కోసం తమ ఆ గొప్పతనాల్ని ఎదుటి వాళ్ళకి చూపిస్తూ తమ ప్రయోజనాల్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. వ్యాఖ్యారహో జప సమాధయ ఆపవర్గ్యా. ఇవన్నీ నటన కోసం కాకుండా నిజంగా చేసినట్లయితే అవి మోక్షాన్ని ఇచ్చేవే. ఈ మౌనం కానీ, వ్రతం కానీ, అలాగే వేదాధ్యయనం కానీ, తపస్సు కానీ, స్వధర్మాన్ని ఆచరించటం కానీ, చక్కగా మంచి విషయాలు 10 మందికి వ్యాఖ్యానం చేసి చెప్పటం కానీ, ఏకాంతంగా జపంలో ఉండడం కానీ, సమాధి నిష్ట కానీ, ఇవన్నీ భగవత్కైంకర్యపరంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా నీ అనుగ్రహాన్ని పొందుతారు. ఇవి ముక్తి కోసం ఉపయోగపడేవే. కానీ రాను రాను ఇవి ఎలా తయారయ్యాయి అంటే, ప్రాయఃపరం పురుషతే త్వజితేంద్రియాణం. తరచుగా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి మాయావేషాలు ధరించి జీవనోపాధి కోసం వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే నవాత్రతు దాంభికానం, కొంతమందికి ఆ నటనలోనే జీవితం గడిచిపోతోంది. వాళ్ళు బాగానే ఉదరపోషణ చేసుకుంటున్నారు కానీ నీ సన్నిధిని తెలుసుకోలేకపోతున్నారు. మరికొంతమంది అయితే డాంబికంగా అవన్నీ ఉన్నట్లుగా నటన చేస్తూ, తపస్సు ఉంది, జ్ఞానం ఉంది అన్నట్టుగా నటన చేస్తూ, ప్రజల ముందు మోసాలు చేస్తూ చిట్ట చివరికి దొరికిపోతే వాళ్ళకి జీవనోపాధి కూడా లేదు. కొంతమందికి ఇవి జీవనోపాధికి ఉపకరిస్తున్నాయి, ఇంకొంతమంది దొరికిపోతే వాళ్ళకి అవి కూడా దక్కటం లేదు. ఇలా తయారవుతోంది స్వామి ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న ఈ మాయలన్నింటినీ కూడా రూపుమాపి నీ గురించి తెలియనటువంటి అజ్ఞానుల్ని కూడా నీ దగ్గరకు చేర్చుకోవలసినటువంటి బాధ్యత నీదే. నీ స్థానాన్ని పొందడానికి అర్హత లేని వాళ్ళు ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఎందువల్లంటే వీళ్ళంతా
నీ చేతిలో ఉన్న ఆటబొమ్మలు లాంటి వాళ్లే కదా, నువ్వే వాళ్ళందరినీ ఇలా ప్రవర్తింపజేస్తున్నావు కాబట్టి నువ్వే వాళ్ళని మార్చుకోవాలి. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మొక్కడేని. శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసి ఈ శిరస్సు భూమిపై ఆనేటట్టుగా వినయంతో నీకు నమస్కారం చెయ్యకపోతే వాడి జీవితం ఎందుకు? నీ మంగళస్తవని కరవర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని. మంగళప్రదమైన నీ దివ్య నామములు హాయిగా మనఃపూర్వకంగా భక్తిభావంతో పలక్కపోతే జన్మ సార్థకత ఏమున్నది? నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావనమున సమర్పించడేని. తాను చేసే ప్రతి పని భగవత్కైంకర్యపరమే. ఈ కర్మలన్నీ స్వామి సంతోషం కోసమే, నా స్వార్థం కోసం కాదు అనే సంపూర్ణమైన భగవద్భక్తిభావంతో కర్మల్ని ఆచరించకపోతే వాడి జీవితానికి ప్రయోజనమేమున్నది? నీ పదాంబుజంబుల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని. నీ పాదపద్మాల్ని తన మనస్సులో నిలుపుకుని నిన్ను తనవానిగా భావించకపోయినట్లయితే వాడి జీవితం వల్ల ప్రయోజనమేమున్నది? నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని. చెవులతో నీ నామాన్ని వినాలి, నీ సేవ చెయ్యాలి. బ్రహ్మంబు చెందగలడే, నీ సన్నిధిని చేరుకోగలడా? నీ తత్వాన్ని తెలుసుకోగలడా? అతడు ఎంత యోగి అయినా, తపోవ్రతములు ఆచరించిన వాడైనా, మహాతత్వవేది అయినా, ఎంత గొప్పవాడైనా కూడా ఈ రకంగా ప్రపత్తితో నీ చరణముల చెంత తన మనస్సుని నిలిపి సాష్టాంగపడి తన ఇంద్రియములను నీ సేవకు సమర్పించకుండా ఉన్నట్లయితే, తాను ఆచరించే కర్మలన్నీ కూడా నీ కైంకర్యమనే బుద్ధి లేకపోయినట్లయితే అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చేరుకోలేడు, నీ గురించి అతడికి తెలియదు. త్వం వాయురగ్ని రవనిహి వియదంబు మాత్రా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము నీవే ఉన్నావు, పంచభూతాలు నీవే కదా. పృథివ్యప్తేజో వాయురాకాశములు నీవే, సూర్య చంద్రులు నీవే, సముద్రాలు నీవే, పర్వతాలు నీవే. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము నీవే అయి ఉన్నావు, నీకు భిన్నంగా ఏదీ లేదు స్వామి. తత్తేర్హత్తమ నమస్తుతి కర్మ పూజా కర్మస్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తింజన పరమహంస గతౌ లభేత. కాబట్టి నిన్ను పొందాలంటే ముఖ్యంగా 6 రకాలుగా నిన్ను సమీపించవచ్చు అని మనందరికీ ఒక మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. నవవిధ భక్తి మార్గాలు చెప్పాడు. అలాగే ఇంకా తేలికగా పరమాత్మను పొందటం చాలా తేలిక, ఇలా ప్రవర్తిస్తే చాలు అని 6 రకాలైన మార్గాలు చెప్పాడు. నమస్కారం చేయటం మొక్కుబడి నమస్కారం కాదు, మనఃపూర్వకమైనటువంటి నమస్కారం చెయ్యాలి. అలాగే నోరారా ఆ స్వామి నామాల్ని కీర్తించాలి. అదేవిధంగా చేసేటువంటి పూజ నిష్కామంగా పరమాత్మ కైంకర్యపరంగా చెయ్యాలి. అలాగే చేసేటువంటి ప్రతి పని కూడా పరమాత్మకు సంబంధమైనదనే భావనతో చెయ్యాలి. స్వామి చరణములను చక్కగా స్మరించాలి. స్వామికి సంబంధించినటువంటి కథలను శ్రవణం చేస్తూ 10 మందికి వినిపించాలి. ఈ విధంగా గనక ప్రవర్తించినట్లయితే మనలో ఉన్న అజ్ఞానములన్నీ నశించిపోయి పరమాత్మ పట్ల ఒక చక్కని అవగాహన ఏర్పడుతుంది అని ప్రహ్లాదుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ విధంగా అత్యద్భుతంగా ప్రహ్లాదుడు తన ఎదుటనున్నటువంటి పరమాత్మ నృసింహస్వామిని చక్కగా వర్ణించి స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఎంతమంది దేవతలు ఎన్ని విధాలుగా స్తోత్రం చేసినా కరుణించనటువంటి స్వామి ఉగ్రరూపం ఆ ప్రహ్లాదుడు స్తోత్రం చేసేసరికి ప్రసన్నమైపోయింది, ఆనందంగా ఉన్నాడు పరమాత్మ. ఏతావద్వర్ణిత గుణో భక్త్యా భక్తేన నిర్గుణః ప్రహ్లాదం ప్రణతం ప్రీతః యతమన్యురభాషత. ఆయనలో ఉన్న కోపమంతా పోయి ప్రసన్న గంభీరమైనటువంటి చక్కని చిరుమందహాసంతో కూడిన వదనంతో ఆ ప్రహ్లాదునితో ఇలా సంభాషిస్తున్నాడు పరమాత్మ. నాయనా శ్రీ భగవానువాచ ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతో హంతే సురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం.
మానవులకు దేహాన్ని ధరించిన వాళ్ళందరికీ వాళ్ళు కోరుకునే వరాలు ఇచ్చేటువంటి దైవం నేనే కదా. ఎవరైతే నన్ను ప్రీతి పొందేటట్లుగా చేస్తారో, ఆనందింపజేస్తారో వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి. నేను నీకు ప్రీతుణ్ణయ్యాను, నువ్వేది కోరితే అది ఇస్తా. వృణీశ్వ, నీకేం వరం కావాలి? ఇంద్ర పదవి కావాలా, చంద్ర పదవి కావాలా, ఇంకేదన్నా కావాలా, ధనరాశులు కావాలా, ఆయుర్దాయం కావాలా? మళ్ళీ మొదటికి ఆ స్వామి ప్రహ్లాదుని యొక్క మనస్సుని పరీక్షించటానికా అన్నట్లుగా అడుగుతున్నాడు. మామ ప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే దృష్ట్వా మాం న పునర్జంతు ఆత్మానం తప్తుమర్హతి. నేను గనక ప్రీతిని పొందకపోయినట్లయితే ఎంతటి వారికైనా నా దర్శనం దుర్లభమే అవుతుంది. కానీ అది నువ్వు సాధ్యం చేసుకున్నావు. అందువల్ల నన్ను చూచినటువంటి వారికి, నా అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి ఏ రకమైనటువంటి ఆర్తి ఉండదు, బాధ ఉండదు. ఆది వ్యాధి నివారణం, మానసిక దుఃఖాలు పోతాయి, శారీరకమైనటువంటి రోగాలు పోతాయి. ఏ విధమైనటువంటి అశాంతి ఉండదు నా అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారికి. కాబట్టి ఆ అనుగ్రహం నీకు లభించింది, నీకేం కావాలో కోరుకో. ప్రీణంతి యథ మాం ధీరాః సర్వభావేన సాధవః శ్రేయస్కామా మహాభాగాః సర్వాసామాశిషాం పతిం. సమస్తమైన కోర్కెలకు పతిని నేనే, నువ్వేదడిగినా ఇస్తా. సర్వాసాం ఆశిషాం పతిం. నన్ను అందరూ పూజిస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ శ్రేయస్సులు కోరుకుంటూ ఉంటారో, మహాత్ములని పేరు పొందిన వాళ్ళు కూడా నన్నే పూజిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రేయస్సుల కోసం సమస్తమైన భావాలు కూడా నాయందే ఉంచి నన్ను పూజిస్తారు, వాళ్ళ కోర్కెలన్నీ తీర్చుకోవటం కోసం. కాబట్టి నిరాఘాటంగా, నిరాటంకంగా నీకేం కావాలో కోరుకో. నారద ఉవాచ ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోక ప్రలోభనైః ఏకాంతిత్వాత్ భగవతి నైచ్ఛతాన్ అసురోత్తమః. ప్రలోభ్యమానోపి, ఈ రకంగా సాక్షాత్తు పరమాత్మే వచ్చి ఎంతోమంది నన్ను ఎన్నో కోరారు, వాళ్ళ కోరికలన్నీ తీర్చాను, నువ్వు నా అనుగ్రహాన్ని పొందావు కాబట్టి నీకేం కావాలో కోరుకో, ఆ కోరిక కూడా తీరుస్తాను అని ఎంతో అభిమానంగా అడుగుతూ ఉంటే ప్రహ్లాదునికి అదేమనిపించింది? పరమాత్ముడు నన్ను పరీక్షిస్తున్నాడా, ఈ ప్రలోభానికి నేను గురి కాను, స్వామి ఆశ చూపిస్తున్నాడు, నన్ను పూర్తిగా పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్షలో నేను నిలబడాలి అనుకున్నాడు ఆ ప్రహ్లాదుడు. ఏకాంతమైన భక్తి పరమాత్ముని యందు ఉంది. ఇక్కడ భగవంతుణ్ణి అంతటా చూచేటువంటి ప్రహ్లాదునకు ఇంకా ఏదో కావాలనేటువంటి తృష్ణ లేశం కూడా లేదు. ఏకాంత భక్తుడు కాబట్టి ఆ పరమాత్మతో ఇలా అంటున్నాడు, స్వామి భక్తియోగస్య తత్సర్వం అంతరాయతయార్భకః మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ. నిజమైన భక్తిని పొందినటువంటి వారికి ఈ కోరికలన్నీ అడ్డంకి. ఎప్పుడైతే ఈ కోరికల్లో పడతారో భక్తిభావం అనేది క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. ఏకాంత భక్తులైనటువంటి వాళ్ళు పరమాత్ముని చెంత నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకోరు. కేవలము స్వామి అనుగ్రహం మాత్రమే కావాలని కోరుకుంటారు. అలాంటి వరుసలో అగ్రేసరుడు కాబట్టి ప్రహ్లాదుడు ఏమంటున్నాడు? స్వామి నీ అనుగ్రహం మాత్రం నాకు చాలు, ఇంకేం అక్కర్లేదని కోరుతున్నాడు. నవ్వుతున్నాడు, చిరునవ్వులు చిందిస్తూ, ఇంకా నన్ను పరీక్షిస్తున్నావా స్వామి? ప్రహ్లాద ఉవాచ మామాం ప్రలోభయోత్పత్త్యా సక్తం కామేషు తైర్వరైః. స్వామి నేను అసలే అసురజాతిలో పుట్టినటువంటి వాణ్ణి. నేను పుట్టిన దగ్గర నుంచి చూసింది ఏమిటి అంటే సుఖభోగాలు అనుభవించటం, ఆనందంగా గడపటం, భగవంతుడి గురించి మర్చిపోవటం, అవతల వాణ్ణి ఇబ్బంది పెట్టటం, ఇవన్నీ నేను చూచా. ఇంద్రియాలు ఏం చెప్తున్నాయో అవన్నీ ఆచరిస్తూ ఆనందాన్ని పొందేటువంటి సమూహాన్ని నేను చూచాను. అసలే రజో తమో ప్రవృత్తి ఉన్నటువంటి ఈ అసుర వంశంలో నేను పుట్టాను కదా, అలాంటి నన్ను నువ్వు ఇప్పుడు పరీక్షించడానికి ఈ రకంగా అడుగుతున్నావు అనిపిస్తోంది. అయినా కూడా తత్సంగ భీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాం ఉపాగతః. వాళ్లతో సాహచర్యం చేసినందువల్ల నేను ఎప్పుడూ భయపడుతూనే ఉన్నాను. అయ్య బాబోయ్, ఇవేమైనా పొరపాటున ఈ వాసనలు నాలో ఏ లేశమైనా తగిలితే ఆ పరమాత్మ అనుగ్రహాన్ని నేను పొందలేనని నేను భయపడుతూనే ఉన్నాను.
కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఏం కావాలని అడిగినా నేనేం కోరతాను అంటే నీ సాంగత్యం కోరతాను, నీ సన్నిధిని కోరతాను, మోక్షాన్ని కోరతాను తప్ప అసుర ప్రవృత్తికి సంబంధించిన రజస్సు తమస్సు మొదలైన గుణాలను పెంపొందించేటువంటి కోరికలు నాకు ఏమీ లేవు స్వామి అని చెబుతున్నాడు. భృత్యలక్షణ జిజ్ఞాసు భక్తం కామేష్వచోదయత్ భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో. స్వామి, ఈ కోరికలు ఎలాంటివో తెలుసా? ఆనందంగా పరమాత్మ స్వరూపాన్ని హృదయంలో నిలుపుకోవాలనుకున్న వాళ్ళకి అది జరగకుండా చేసి ముళ్ళు పెట్టేటువంటివి. హృదయ గ్రంథి, హృదయానికి ముళ్ళు వేసి లాగుతూ ఉంటాయి, పరమాత్మ వైపు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటాయి. అంతేకాదు సంసార బీజేషు, సంసారం అనే మహాకూపానికి ఇవి విత్తనాలు లాంటివి. కాబట్టి ఈ కోరికలు చాలా దారుణమైనవి. అయినా భృత్యలక్షణ జిజ్ఞాసు, నీ సేవకుండైనటువంటి నా హృదయం ఎలా ఉందో తెలుసుకోవాలనే కదా నువ్వు ఈ రకంగా ప్రశ్నిస్తున్నావు. కాబట్టి ఈ కోరికలన్నీ భగవత్తత్వానికి విరుద్ధంగా వేరే మార్గాల్లో ప్రచోదన చేసేటువంటి సాధనాలై చివరికి మనని భగవంతుడికి దూరం చేస్తాయని నాకు బాగా తెలుసు. నేను అసురజాతిలో పుట్టినప్పటికీ కూడా నువ్వు నన్నెంత పరీక్షించినా ఈ లౌకికమైన కోరికలు నాకేమీ వద్దు స్వామి, నీ సన్నిధి చాలు అని అనన్యమైనటువంటి మనస్సుతో దృఢమైన చిత్తంతో తన హృదయంలో స్వామిని నిలుపుకుని మనసా వాచ కర్మణ ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ప్రహ్లాదుడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo